మూసీ నది మనకి ప్రకృతి ఇచ్చిన వనరు. మూసీని కాపాడుకుందాం. ఈ సుందరీకరణ, ఈ గ్రామర్ పదాలు మాకు అక్కర్లే. ఇంకోటి మా జిలాల్ భాయ్ చెప్తున్నాడు 150 నాలాలు ఉన్నాయి అంటున్నాడు. ఆ నాలాల మీద కబ్జాలు అయినప్పుడు మూసీ నదిలోకి వచ్చే అది ఇంపార్టెంట్ కదా. ఆ మూసీ నదికి డ్రైన్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, రెయిన్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, డ్రైనేజ్ ఎక్కడి నుంచి వస్తుంది, అది చేయకుండా ఆ గ్రాఫిక్స్ వేసి కొండల రెడ్డో, తిరుపతి రెడ్డో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డో పోయి ఆ కొరియా మేయర్ చుట్టూ ఫోటోలు దిగి అమ్రాపాలి ఇట్లా నవ్వి ఆమె ఇట్లా ఇకిలించి ఈమె ఇట్లా సకిలించి జిగేలు అక్కర్లే. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేము వార్ రూమ్ లో పనిచేసినప్పుడు మా రుచిత అర్ధ గంటలో అద్భుతమైన గ్రాఫిక్స్ తయారు చేసి ఇచ్చిండు ఆమెకి. ఎవరికి? ఆమె దీపాదాస్ మున్షికి. మరి రుచితో ఒక్కడ సరిపోతాడు. మీ గ్రాఫిక్స్, మీ కన్సల్టెంట్లు ఏం చేస్తారు? కరప్షన్ చేస్తారు. 100 రూపాయల పనికి 1 కోటి రూపాయలు తీసుకుంటారు. ఎవరన్నా మీకు అడ్వైజర్ ఎవరు? మీరు అడ్వైజర్లు ఉన్నారా? మీరు బడ్వైజర్లు ఎవరన్నా? లేకపోతే తాగి పడుకుంటున్నారా మీరు? మీ ఎకాలజీ ఎక్స్పర్ట్ ఎవరు? మీ ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్ ఎవరు? మీ అర్బన్ ప్లానింగ్ ఎక్స్పర్ట్ ఎవరు? మీకు హెల్త్ ఎక్స్పర్ట్ ఎవరు? ఈ మూసీ నది మా అన్న చెప్తున్నాడు సూపర్ బగ్గులు వచ్చినాయట.